లాస్ట్ వీడియోలో మనము నౌన్ అంటే ఏందో చూసుకున్నాం. అదే లాస్ట్ వీడియోస్లలో ప్రిపోజిషన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది లాస్ట్ వీడియోలో చూసుకున్నాం. అలానే నౌన్ అంటే ఏందో కూడా చూసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి ప్రొనౌన్ అంటే ఏందో చూసుకున్నాం. ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. ఆ నౌన్ ప్లేస్లో ప్రొనౌన్ అనేది పెడితే దాన్నే మనం ప్రొనౌన్ అంటాం. ఆ నౌన్ ప్లేస్లో రాసేదాన్నే మనం ప్రొనౌన్ అంటాం. ఇప్పుడు నోట్ ద యూజ్ ఆఫ్ ప్రొనౌన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. మిషా ఈజ్ మై క్లాస్ ఫెలో, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ నౌన్ ప్లేస్లో మనము ఈ మిషా అనేది నౌన్ కదా, ఈ నౌన్ ప్లేస్లో మనం ఇక్కడ షీ అనేది యూజ్ చేస్తే అది ప్రనౌన్. నెక్స్ట్ మోహన్ డిడెంట్ గో టు స్కూల్. మోహన్ అని ఆయన స్కూల్కి వెళ్ళాడు. హీ వాస్ సిక్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ మోహన్ ప్లేస్లో ఇక్కడ హీ అనేది, ఇక్కడ మిషా అంటే ఏంది, గర్ల్ కదా, గర్ల్ కాబట్టి షీ అనేది యూజ్ చేసినాం. అదే మోహన్ అంటే బాయ్ కాబట్టి హీ అనేది యూజ్ చేసినాం. ఒక నౌన్ ప్లేస్లో మనం షీ అనేది అదే హీ అనేది పెడితే దాన్నే మనం ప్రొనౌన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఐ బాట్ ఏ టేబుల్, ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. నేను ఒక టేబుల్ని కొన్నా, ఇది వచ్చేసి దేంతో తయారు చేసినాడు, వుడ్తో తయారు చేసిండు. ఇక్కడ ఐ ప్లేస్లో ఇట్ అనేది రాసినా కాబట్టి ఇది ప్రొనౌన్ అనమాట. ఇలా ఆ నౌన్ ప్లేస్లో మనము రీప్లేస్ చేస్తే దాన్నే మనం ప్రొనౌన్ అంటాం. ఇన్ ఐటమ్ 1 మిషా ప్లేస్లో ఏం రాసినాం, షీ ఈజ్ యూజ్డ్ ఫర్ ద నౌన్ మిషా. నెక్స్ట్ ఇన్ ఐటమ్ 2 హీ ఈజ్ యూజ్డ్ ఫర్ ద నౌన్ మోహన్. మోహన్ ప్లేస్లో హీ అనేది రాసినాం. ఇన్ ఐటమ్ 3 ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద నౌన్ టేబుల్. టేబుల్ ప్లేస్లో ఇట్ అనేది రాసినాం. థస్ షీ, హీ అండ్ ఇట్ ఆర్ ప్రొనౌన్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ మూడు అనేది ప్రొనౌన్స్ అనేది చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రొనౌన్స్ అనేది చూద్దాం. ప్రొనౌన్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్సన్స్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ప్రొనౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్సన్స్కి యూజ్ చేస్తే దాన్నే మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. దెర్ ఆర్ 3 kinds ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి 3 రకాలు అనమాట. ద ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఐ, మై, మీ, మైన్, మైసెల్ఫ్. ఐ అన్నా నేను, మై అన్నా నేను, మీ అన్నా నేను, మైన్, మైసెల్ఫ్. ఇలా సింగులర్కి ఇది వచ్చేసి ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్. నెక్స్ట్ అలానే ప్లూరల్కి అయితే చూడండి, వి, అవర్, అజ్, అవర్స్, అవర్ సెల్ఫ్స్. ఇది వచ్చేసి ప్లూరల్. అదే సెకండ్ పర్సనల్ ప్రొనౌన్స్ యూ, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్ సింగులర్కి. అదే ప్లూరల్కి అయితే యూ, యువర్స్, యువర్ సెల్ఫ్స్. యువర్ సెల్ఫ్స్ అని, యువర్ సెల్ఫ్ అంటే ఓన్లీ 1కి. అదే యువర్ సెల్ఫ్స్ అంటే ప్లూరల్. ఇక్కడ కూడా మై సెల్ఫ్ అంటే నేను, అదే అవర్ సెల్ఫ్స్ అంటే మా అనేది అలా చెప్పొచ్చు. నెక్స్ట్ ద థర్డ్ పర్సనల్ ప్రొనౌన్. థర్డ్ దానికి చూసుకుంటే ద థర్డ్ పర్సనల్ ప్రొనౌన్ అంటే హీ, హిమ్, హిజ్, హిమ్, హిమ్సెల్ఫ్, షీ, హర్, హర్స్, హర్ సెల్ఫ్, ఇట్, ఇట్స్, ఇట్ సెల్ఫ్. మనకు ఎక్కువ యూజ్ చేస్తామంటే ఈ థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం. హీ అనేది హిజ్గా రాసినా అతనే అంటాం, హిమ్గా రాసినా అతనే అంటాం, హిమ్సెల్ఫ్ అన్న అతనే. షీ అయితే హర్ అని రాస్తాం, హర్స్ అని రాస్తాం, హర్ సెల్ఫ్ అని రాస్తాం, ఇట్ అయితే ఇట్స్, ఇట్ సెల్ఫ్ అనేది రాస్తాం. నెక్స్ట్ అదే ప్లూరల్కి వచ్చేసి దే, దెమ్, దేర్, దేర్స్, దెమ్ సెల్ఫ్స్. ఇలా ప్లూరల్కి అనేది రాస్తాం అనమాట. ఇవి 3 kinds ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ యొక్క యూజెస్ అనేది చూద్దాం. ఐ, వి, హీ, షీ, దే ఆర్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్. ఇవన్నీ సబ్జెక్ట్గా యూజ్ చేసినాం. ఇక్కడ ఐకి అనేది మీ, వీక్ అనేది అజ్, హీకి హిమ్, షీకి హర్, దేకి దెమ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఐకి అనేది మీనే కన్ఫామ్గా ఆబ్జెక్ట్ అనేది, వీక్ అనేది అజ్, హీక్ అనేది హిమ్, షీక్ అంటే హర్, దేకి దెమ్. ఇలా ఇది సబ్జెక్ట్స్, ఈ ఆబ్జెక్ట్స్ అనుకుంటే ఇక్కడ లైక్ అనేది అన్ని దాంట్లో వర్బ్స్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఐ అయితే ఐ లైక్ హిమ్, నేను తనని ఇష్టపడుతున్నా. నెక్స్ట్ వీ లైక్ దెమ్, మేము వాళ్ళని ఇష్టపడుతున్నాం. నెక్స్ట్ హీ లైక్స్, ఎందుకంటే హీ అనేది సింగులర్ కాబట్టి హీ లైక్స్ అనేది రావాలి. హీ లైక్స్ హర్, అతను ఆమెను ఇష్టపడుతున్నాడు. షీ లైక్స్ మీ, ఆమె నన్ను ఇష్టపడుతుంది. దే లైక్ అజ్, వారు మమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఇలా మనం అనేది రాస్తాం. ఓన్లీ సింగులర్స్కి మనము ఈ వర్బ్కి అనేది ఎస్ అనేది యాడ్ చేస్తాం చూడండి. ఇలా మనం యూజ్ చేస్తాం. అదే నెక్స్ట్ చూసుకుంటే ఇవే ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు క్లియర్గా మీకు అర్థమైనట్టయితే ఎగ్జామ్లో ఎటువంటిది అడిగినా రాయొచ్చు. అలానే మనం డైలీ లైఫ్లో ఇంగ్లీష్ అనేది మాట్లాడేదానికి ఇవనేటివి యూజ్ చేయొచ్చు.
ఇప్పుడు మై, మైన్, అవర్, అవర్స్, యువర్, యువర్స్, హిజ్, హర్, హర్స్, ఇట్స్, దేర్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఓనర్షిప్. ఇప్పుడు దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై బుక్, ఈ బుక్ నాది. నెక్స్ట్ దిస్ బుక్ ఈజ్ మైన్, ఈ బుక్ అనేది నాది. నెక్స్ట్ దట్ ఈజ్ హర్ పెన్, ఆ పెన్ను ఆమెది. దట్ పెన్ ఈజ్ హర్స్, ఆ పెన్ అనేది ఆమెది. దిస్ ఈజ్ అవర్ హౌస్, ఇది మన హౌస్. దిస్ హౌస్ ఈజ్ అవర్స్, ఈ హౌస్ అనేది మనది. ఇలా మనము ఈ దేని పరంగా యూజ్ చేసిన దిస్ బుక్ ఈజ్ మైన్, దట్ పెన్ ఈజ్ హర్స్, ఇలా మనం చెప్తే ఏదైనా రెండు దాంట్లో సేమ్ అనమాట. దట్ ఈజ్ హర్ పెన్, ఇలా ఏది చెప్పినా కరెక్టే అనమాట. నెక్స్ట్ అపాస్ట్రోఫీ అనేది ఈ ప్రొనౌన్స్లో మనం చూడండి. ద అపాస్ట్రోఫీ ఈజ్ నెవర్ యూజ్డ్ విత్ ద ఫాలోయింగ్ ప్రొనౌన్స్. అవర్స్, యువర్స్, హర్స్, ఇట్స్, దేర్స్ వచ్చినప్పుడు ఈ అపాస్ట్రోఫీ అనేది యూజ్ చేయకూడదు. యువర్స్ సిన్సియర్లీ, ఇది తప్పు. యువర్స్ సిన్సియర్లీ. దిస్ కంట్రీ ఆఫ్ అవర్స్, నో, ఇది తప్పు. దిస్ కంట్రీ ఆఫ్ అవర్స్. దట్ పిక్చర్ ఆఫ్ హర్స్ అనేది ఇది కరెక్ట్, ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఇలా యూజ్ చేయకూడదు. మనకు లెటర్ రాసేటప్పుడు మీకు ఇది కన్ఫామ్గా తెలిసి ఉండాలి. యువర్స్, ఇక్కడ అపాస్ట్రోఫీ అనేది యూజ్ చేయకూడదు. అపాస్ట్రోఫీ అంటే ఇలా యూజ్ చేయకూడదు. యువర్స్ సిన్సియర్లీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎంపసిస్. ఐ సా ఇట్ మై సెల్ఫ్, వీ సా ఇట్ అవర్ సెల్ఫ్, ఇక్కడ వీ అనేదానికి అవర్. నెక్స్ట్ యూ సా ఇట్ యువర్ సెల్ఫ్, యూ సా ఇట్ యువర్ సెల్ఫ్స్, ఇది వచ్చేసి ఓన్లీ సెల్ఫ్. మై సెల్ఫ్ అంటే ఓన్లీ సింగులర్, అదే యువర్ సెల్ఫ్ అన్న సింగులర్, అదే అవర్ సెల్ఫ్స్ అంటే ప్లూరల్. షీ సా ఇట్ హర్ సెల్ఫ్, ఆమెను చూసుకున్నది. నెక్స్ట్ హీ సా ఇట్ హిమ్సెల్ఫ్, అతన్ని చూసుకున్నాడు. దే సా ఇట్ దెమ్సెల్ఫ్స్, వాళ్ళని చూసుకున్నారు. ఇలా మనము ఈ ప్రొనౌన్ అనేది ఇలా యూజ్ చేస్తాం. ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రొనౌన్ అనేది నౌన్ ప్లేస్లో పెడితే దాన్నే ప్రొనౌన్ అంటాం. నోట్ ద యూజ్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి ఫస్ట్లో చెప్పినా, మీరు ఒకసారి చదివేస్తే క్లియర్గా అర్థమవుతుంది. అదే పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి 3 రకాలు. ఒకటి ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్, సెకండ్, థర్డ్, అలా 3 టైప్స్. నెక్స్ట్ అలానే ద యూజ్ ఆఫ్ ప్రొనౌన్స్, అదే యూజ్ ఆఫ్ ప్రొనౌన్స్ చూసుకుంటే ఇది చూసుకున్నాం. ఇది వచ్చేసి ఏంది, ఈ సబ్జెక్ట్స్, ఈ ఆబ్జెక్ట్స్ అనుకున్నాం. అదే సింగులర్కి అయితే ఎస్ అనేది యాడ్ చేస్తాం అనుకున్నాం. అదే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మై, మైన్, అవర్, అవర్స్, ఇది ఎలా యూజ్ చేయాలో ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. అంటే సేమ్. దట్ ఈజ్ మై బుక్ అని అడిగినా, దిస్ బుక్ ఈజ్ మైన్ అని అడిగినా సేమ్ అనమాట. నెక్స్ట్ అపాస్ట్రోఫీ అనేది ఇక్కడ వచ్చినప్పుడు యూజ్ చేయకూడదు. యువర్స్ సిన్సియర్లీ లెటర్ రాసేటప్పుడు యూజ్ అవుతుందని చెప్పిన. ఇక్కడ అపాస్ట్రోఫీ అనేది యూజ్ చేస్తే అదనేది తప్పనమాట. ఇప్పుడు ఇదైతే సింగులర్కి అయితే మై సెల్ఫ్ అని పెడతాం. అదే ప్లూరల్ వీ అంటే మనము కాబట్టి అవర్ సెల్ఫ్స్ అని పెడతాం. యూ సా ఇట్ యువర్ సెల్ఫ్స్, ఇలా మనము యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ప్రొనౌన్. నెక్స్ట్ వీడియోలో అడ్జెక్టివ్ చూసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.